క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి అనుదినము దేవుని వాక్య ధ్యానంలో గడుపుటకు, ప్రార్థించుటకు దేవుడు మనకు దివ్యమైన అవకాశాన్ని అనుగ్రహించాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరి కుటుంబాలుగా చేరి దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని ప్రార్థన పూర్వకంగా ఈ ధ్యానంలో కొనసాగాలని కోరుకుంటున్నాను. ఒక మాట ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈ శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన గడియను బట్టి స్తుతులు చెల్లిస్తూ ప్రభా, నీ దివ్యమైన సంకల్పానుసారమైన రీతిగా కుటుంబాలుగా చేరి మేమందరము ఆరాధిస్తుండగా, ప్రార్థిస్తుండగా నీ సన్నిధి ప్రసన్న కృమరిపరిచేయండి. నీ వాక్యముతో బలపరచండి. నీ కృపాక్షేమాన్ని మాకు అనుగ్రహించండి. నీ వాక్యం ద్వారా మా జీవితాన్ని నీకు అనుకూలమైన రీతిగా మలసబొట్టకు మీ కృప దయచేయమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనందరం కలిసి నీవు నిర్మించిన దేవాలయం అనే కీర్తన పాడుకుందాం. మరి ఎక్లేషియా దర్శనం అనే పాఠ్య పుస్తకంలో 13వ పాట. నీవు నిర్మించిన దేవాలయం. నీవు నిర్మించిన దేవాలయం, నీతో జత పనివారము, నీ ప్రత్యక్షత గల పరిశుద్ధాలయంలో నిన్ను మహిమ పరచెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమా ప్రభావములు నీకే చెల్లున్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమా ప్రభావములు నీకే చెల్లున్. మహిమా ప్రభావములు నీకే చెల్లున్. మహిమా ప్రభావములు నీకే చెల్లున్. నిరంతరము నియమముతో నిండు కృతజ్ఞత హృదయముతో, నిరంతరము నియమముతో నిండు కృతజ్ఞత హృదయముతో, నిరీక్షణతో స్తోత్రములతో నిత్యుడగు దేవా ఆరాధింతు. నిరీక్షణతో స్తోత్రములతో నిత్యుడగు దేవారాధించెదం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమా ప్రభావములు నీకే చెల్లున్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమా ప్రభావములు నీకే చెల్లున్. మహిమా ప్రభావములు నీకే చెల్లున్. మహిమా ప్రభావములు నీకే చెల్లున్. నీ సంఘము ఈ బండపైన నిలువ నిమ్ము క్రీస్తు ప్రభు. నీ సంఘము ఈ బండపైన నిలువ నిమ్ము క్రీస్తు ప్రభు. నీ వాక్యముతో మమ్ము నింపుము. నీతి మార్గములో నడుపుము దేవా. నీ వాక్యముతో మమ్ము నింపుము. నీతి మార్గములో నడుపుము దేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమా ప్రభావములు నీకే చెల్లున్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమా ప్రభావములు నీకే చెల్లున్. మహిమా ప్రభావములు నీకే చెల్లున్. మహిమా ప్రభావములు నీకే చెల్లున్. నిర్దోషమైన నిర్మలమైన నీ రక్తముతో మమ్ము పొందితివి. నిర్దోషమైన నిర్మలమైన నీ రక్తముతో మమ్ము పొందితివి. నీపే ప్రభువా తరతరములకు నివాస స్థలముగా ఉన్నావు.
నీవే ప్రభువా తరతరములకు నివాస స్థలముగా ఉన్నావు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, మహిమా ప్రభావములు నీకే చెల్లుం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, మహిమా ప్రభావములు నీకే చెల్లుం. మహిమా ప్రభావములు నీకే చెల్లుం. మహిమా ప్రభావములు నీకే చెల్లుం. మహిమా ప్రభావములు నీకే చెల్లుం. దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 13 నుంచి 15 వరకు చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 13, 14, 15 వచనాలు. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడను లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసినట్లా మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయు దాన్ని ఎరుగడు గనుక ఇక మిమ్ములను దాసులని పిలవక స్నేహితులని పిలుచుతున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియచేసి తిని. స్నేహితులారా, ఈ 15వ అధ్యాయం చాలా విశిష్టమైన అధ్యాయంగా మనము భావించవచ్చు. మరి చరిత్ర ప్రకారం గమనిస్తే యేసు ప్రభువారు 13వ అధ్యాయంలో శిష్యుల పాదాలు కడిగిన తర్వాత మరి వారితో మరి ఆ చివరి సంస్కార కార్యక్రమాన్ని జరిగించి ఒక క్రొత్త ఆజ్ఞ, అనగా నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారమే మీరును ఒకరినొకరు ప్రేమించినట్టు కొత్త ఆజ్ఞ ఇచ్చిన తర్వాత 14, 15, 16 ఈ 3 అధ్యాయాలు ఆ శిష్యులకు ఉపదేశం చేస్తాడు. అనగా ఎక్స్క్లూజివ్లీ తన్ను వెంబడించిన శిష్యులను ఉద్దేశించి 14, 15, 16 అధ్యాయాలు ఉపదేశాలు. 17వ అధ్యాయంలో తండ్రికి ప్రార్థన చేస్తాడు వీరి గురించి. 18వ అధ్యాయంలో పట్టుబడతాడు. కాబట్టి ఆయన శిలువ మరణానికి వెళ్ళకముందు శిష్యుల పాదాలు కడిగి వారితో ఆ చివరి సంస్కార కార్యక్రమాన్ని జరిగించి క్రొత్త ఆజ్ఞ వారికి అనుగ్రహించి మరి వారికి ఉపదేశాన్ని ఈ 14, 15, 16 అధ్యాయాలు ఇస్తాడు. ఈ 3 అధ్యాయాల్లో మరి 15వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. మరి నిన్నటి దినం మనం ధ్యానం చేస్తూ మరి మీరు నాయందు నిలిచి ఉంటే నా ఆజ్ఞలు గైకొంటారు, తద్వారా తండ్రి మహిమపరచబడతారు. దాన్ని బట్టి నిజంగా మీరు నాకు శిష్యులు అనబడతారు. ఆ శిష్యరికం ఏమిటో, ఆ ఫలింపు ఏమిటో నిన్నటి దినం మనము ధ్యానం చేశాం. మరి ఆ పరంపరలో కొనసాగింపుగా 13వ వచనం నుంచి 15 వరకు ఇక్కడ మరొక పదం కనబడుతుంది. శిష్యుడు అనే మాట కనబడకుండా మరి మాటతో పాటుగా మరి స్నేహితుడు అనే మాట ఇక్కడ కనిపిస్తుంది. తన స్నేహితుని కంటే, స్నేహితుడి వరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడం లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసినట్లా మీరు నాకు స్నేహితులై ఉందురు. సో శిష్యుడు అనే ఆ పదాన్ని, ఆ తదుపరి స్నేహితుడు అనే ఆ పదాన్ని మరి రెండు మనము కొంత కంపేర్ చేసుకుంటే, జ్ఞాపకం చేసుకుంటే, సాధారణంగా గురు శిష్యుల బంధం ఎలా ఉంటుందంటే, ఆ గురువు గారికి ఆ శిష్యుడు అనేవాడు పరిచర్య చేసేవాడుగా ఉంటాడు, పనివాడుగా ఉంటాడు. ఏ పని చేయమంటే ఆ పని చేయటానికి మరి సంసిద్ధత కలిగిన వాడుగా ఉంటాడు. ఒక మాటలో చెప్పాలంటే మరి సాధారణమైన పరిభాషలో గురు శిష్యుల బంధం ఏదంటే యజమాని సేవకుడు అనే ఆ అనుబంధం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ శిష్యుడు ఆ గురువుకు విధేయుడై తాను చెప్పిన ప్రతి పని యావత్తు తాను జరిగించాడు. మరి ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు గురువు కాబట్టి శిష్యులు ఆయన చెప్పిన పని చేయాలి. ఆయన చెప్పిన పని ఏంటంటే తండ్రికి మహిమ కలిగే రీతిగా మరి
సవార్థీకరణలో ముందుకు సాగాలి. నిన్నటి దినము ఆ విషయాన్ని ధ్యానం చేశాను. మరి ఆ పనిని నిర్వర్తించడానికి, లేకపోతే ఆ ఆజ్ఞను ఆలకించడానికి, మరి ఆ ఆజ్ఞను కొనసాగింప చేయడానికి మరి శిష్యులు, దాసులు, సేవకులు అని కాకుండా స్నేహితులు అనే ఒక నూతన మరి పదాన్ని, టైటిల్ని అనుగ్రహిస్తాడు. అనగా యు ఆర్ మై ఫ్రెండ్స్, మీరు నా స్నేహితులు కాబట్టి మీ కొరకు నా ప్రాణం పెడుతున్నాను. అనగా ఎవరైతే క్రీస్తును వెంబడించారో, ఎవరైతే క్రీస్తును అనుసరించారో, ఎవరైతే క్రీస్తు మార్గములో కొనసాగుతారో, ఎవరైతే క్రీస్తు వాక్యానుసారంగా జీవిస్తూ ఆ వాక్యాన్ని అన్వయించుకొని ఆ వాక్యాన్ని ప్రకటించడానికి తమ్ము తాము సిద్ధపరచుకుంటారో వారు క్రైస్తవులు, క్రీస్తు శిష్యులు మరి అని చెబుతూ, మరి ఆ శిష్యులను నేను దాసులుగా భావించను, స్నేహితులుగా భావిస్తాను అంట. సో గాడ్ ఈస్ గివింగ్ ఎ న్యూ టైటిల్, ఎ న్యూ రిలేషన్షిప్. అదేంటంటే ఫ్రెండ్షిప్. ఆ న్యూ రిలేషన్షిప్లో దేవుడు మనకు అనుగ్రహించే ఒక ధన్యత ఏంటంటే స్నేహితులు. యు ఆర్ మై ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్షిప్ అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దేవుని స్నేహితులుగా మనము ఆయన ఆజ్ఞలు అంగీకరించి అనుసరించి ఆ ఆజ్ఞలు పాటించే వారముగా ఉండాలి అన్నది దేవుని సంకల్పం, దేవుని ఆశ, దేవుని ఆలోచన. నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను, ఆది కాండంలో దేవుడు ప్రథమ మనిషిని సిద్ధం చేసినప్పుడు ఆ మనిషిని మరి దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఎందుకు చేశాడంటే తనతో సహవసించాలని. మానవుడు దేవుని రూపంలో తయారు చేయబడడానికి గల కారణం ఏంటంటే దేవునితో సహవాసం చేయాలి, దేవుని స్నేహితులుగా ఉండాలి అన్నది దేవుని సంకల్పం. దేవుని సహవాసం కొరకు దేవుడు మనిషిని నిర్మించాడు. కానీ దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి అపవాది మాట విని దేవునికి దూరమైపోయాడు. కాబట్టి ఎవరైతే దేవుని మాటలు వింటారో, దేవుని ఆజ్ఞను అనుసరిస్తారో వారు దేవుని స్నేహితులు, దేవుని సహవాసం ఉండబోతున్నారు అనే వాస్తవాన్ని తెలియచేస్తున్నాడు. సో దేవుని స్నేహితులుగా భావించబడ్డ ఆయన శిష్యులు లోకంలో ఉన్నారు కాబట్టి, లోకములో దేవుని కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి దేవుని చేత నిర్ణయించబడిన సాధనాలు కాబట్టి, లోకము దైవ వ్యతిరేకమైన మరి అనుభవాలతో, అభిప్రాయాలతో ఉంది కాబట్టి లోకములో తప్పనిసరిగా వారికి శ్రమ కలుగుతుంది. ఆ వాస్తవము యేసయ్యకు తెలుసు. కాబట్టి దేవుని స్నేహితులుగా, దేవుని ప్రేమించువారుగా, దేవుని క్రియలు కొనసాగించాలంటే వారికి తప్పనిసరిగా దేవుని కాపుదల అవసరం. అందుకే మీరు నా స్నేహితులు అంటూ ఆ స్నేహితుల గురించి 17వ అధ్యాయంలో తండ్రికి ప్రార్థన చేస్తాడు. అనగా ఎవరైతే తన శిష్యులుగా ఉండి, తనలో నిలిచి ఉండి, తన ఆజ్ఞను పాటిస్తూ ఆజ్ఞానుసారమైన రీతిగా సువార్తను ప్రకటించడానికి తమ్ము తాము సన్నద్ధులుగా చేసుకుంటారు, వారు దాసులుగా కాకుండా, శిష్యులుగానే కాకుండా స్నేహితులుగా పిలువబడతారు. కాబట్టి దేవుని స్నేహించి, దేవుని స్నేహములో దేవుని ఆజ్ఞను పాటించే వారికి లోకములో శ్రమలు కలుగుతాయి. కాబట్టి మరి తండ్రికి ప్రార్థన చేస్తాడు. అనగా 18వ అధ్యాయంలో పట్టుబడటానికి ముందుగా 17వ అధ్యాయంలో తండ్రికి ప్రార్థన చేస్తాడు. ఈ ప్రార్థనకు వేదాంతపరంగా పెట్టబడ్డ పేరు అంటే ఆ హై ప్రీస్ట్లీ ప్రేయర్, ప్రధాన యాజకుని ప్రార్థన అనే పేరు ఈ అధ్యాయానికి అందించబడింది. ఈ అధ్యాయం అంతా కూడా తండ్రికి విజ్ఞాపన చేస్తూ తన శిష్యులను లేకపోతే తన స్నేహితులను మరి ఏ రీతిగా దేవుని కృప కావాలో, ఏ రీతిగా వారు భద్రపరచబడాలో, ఏ రీతిగా వారు పరిచర్య జరిగించాలో, ఆ పరిచర్య జరిగించడానికి దేవుని సహాయము ఏ రీతిగా అవసరమైందో చాలా చాలా వివరంగా చెప్పబడింది. కొన్ని మాత్రమే నేను మీ ముందుకు తీసుకుని వస్తాను. మొదటిగా 17వ అధ్యాయం 11వ వచనంలో, నేను ఇక లోకములో ఉండను, కానీ వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను.
పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. తన స్నేహితులుగా పిలువబడే ఆ శిష్యులను ఉద్దేశించి వారి గురించి తండ్రికి ప్రార్థన చేస్తూ, నేను ఇక లోకములో ఉండను, నీ యొద్దకు వచ్చుచున్నాను, కానీ వారు లోకంలో ఉన్నారు. అనగా ఇప్పటివరకు నేను వారికి తోడుగా అండగా ఉన్నాను, నేను నీ దగ్గరికి వస్తున్నాను కాబట్టి వారు ఒంటరిగా లోకములో ఉన్నప్పుడు లోకములోని సవాళ్ళను ఎదుర్కోవటానికి, లోకం అపవాది చేతిలో ఉంది కాబట్టి అపవాది ద్వారా కలిగే ఆ సవాళ్ళను ఎదుర్కోవటానికి నేను వారికి అందుబాటులో వారి భౌతిక నేత్రాలకు కనిపించను కాబట్టి తండ్రి, నీవు వారిని కాపాడాలంటూ, ఎలా కాపాడంటే మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండలాగున వారిని కాపాడము. సో దేవుడు యేసుప్రభు వారు చేసే ఈ ప్రార్థన తన శిష్యుల గురించి, తన స్నేహితుల గురించి చేసే ప్రార్థన ఏంటంటే, మొట్టమొదటి ప్రార్థన వారిలో వన్నెస్ ఉండేటట్టుగా కాపాడము, వారు ఏకమైండులాగా ప్రార్థన కాపాడము. ఎందుకంటే నేను నీవు ఎలా ఏకమై ఉన్నామో, ఆ త్రియేక దేవుడిగా ఎలా ఉన్నామో ఆ రీతిగా నన్ను వెంబడించిన నా శిష్యులు, నా స్నేహితులు వారందరూ ఏకమై ఉండాలి, వారు ఒకటిగా ఉండాలి. ఒకే దర్శనముతో, ఒకే నియమముతో, ఒకే నిరీక్షణతో, ఒకే సువార్తిక దర్శనముతో వారు ముందుకు సాగాలి. కాబట్టి మొదటగా ఈ సువార్త దర్శనాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలంటే వారిలో కావాల్సింది ఐక్యత కావాలి. కాబట్టి వారు ఏకమై ఉండులాగున వారిని కాపాడుము. సో దేవుడు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించే ఒక శ్రేష్టమైన అనుభవం ఏంటంటే ఐక్యత. అది ఐక్యత వారికి అనుగ్రహించమని వారి గురించి ప్రార్థన చేయడం అనేది ఇక్కడ కనబడుతుంది. అలాగే 14వ వచనం 15వ వచనం గమనిస్తే, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారిని లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టు నుంచి వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నారు. సో వారు ఐక్యముగా ఉన్నట్లుగా వారిని కాపాడమని ప్రార్థన చేస్తూ, మరి రెండవ ప్రార్థన ఏంటంటే వారిని దుష్టు నుంచి కూడా కాపాడు. ఎందుకంటే నేను లోకములో లేను, కానీ వారు లోకములో ఉన్నారు. నేను లోక సంబంధిని కాదు కాబట్టి వారు కూడా లోక సంబంధులు కారు, కాబట్టి లోకం వారిని ద్వేషిస్తుంది. ఈనాటి పరంపరల మధ్య క్రైస్తవ వ్యతిరేకత మరి విపరీతంగా పెరిగిపోవడానికి గల కారణం ఏంటంటే, దేవుని వాక్యంలో మరి మంచి చేయమని చెప్తుంది, మంచి మార్గాన్ని చెప్తుంది, నీతి మార్గాన్ని చెప్తుంది, కానీ లోకము మంచిని నీతిని అంగీకరించదు, మంచిని నీతిని అంగీకరించదు. కాబట్టి లోకం ఏం చేస్తుందంటే మంచిని ద్వేషిస్తుంది, మంచిని హింసిస్తుంది, మంచిని గురించి బోధించే వారిని తృణీకరిస్తుంది. కాబట్టి వారి గురించి మరి లోకములో నుండి వారిని కాపాడుము అనగా రెండు విషయాలు ఇక్కడ రాయబడింది. ఒకటి ఏంటంటే వారు ఐక్యతగా ఉన్నట్లుగా వారిని కాపాడుము, అలాగే మరి లోకములో నుండి వారికి కలిగే ఆ శ్రమల్లోంచి వారిని కాపాడు. సో రెండు కాపాడును అనే ఈ రెండు పదాలు ఒకటేముందంటే వారి లోపల, వారి అనగా ఆ సమాజం లోపల ఎటువంటి కలతలు కానీ, కల్మషాలు కానీ, ఇబ్బందులు కానీ కలగకుండా వారిలో ఏకభావం కలిగినట్లు కాపాడము. అదే రీతిగా వారి వెలుపల నుంచి వచ్చే సమస్యల నుంచి, అంతరంగిక సమస్యలు, అదే రీతిగా బయట నుంచి వచ్చే సమస్యలు, ఈ రెండింటి నుంచి వారిని కాపాడుము అంటూ ప్రార్థన చేస్తాడు. చాలాసార్లు సంఘాల్లో, క్రైస్తవ సమాజాల్లో బయట నుంచి వచ్చే సవాళ్ళ గురించి కొంత అప్రమత్తంగా ఉంటాం, కానీ అంతరంగంలో సంఘము లోపల కలుగుతున్న కొన్ని సవాళ్ళు, కొన్ని సమస్యలు పరిష్కరించడంలో, లేకపోతే వాటిని గుర్తించడంలో, వాటిని బయటికి పంపించడంలో, వాటి నుంచి కాపాడబడ్డంలో సంఘము, క్రైస్తవ సమాజాలు కొంత ఇబ్బందిని మరి కలిగి ఉన్నాయి. ఎందుకంటే మరి అంతరంగములో ఉన్నదాన్ని పరీక్షించడం, పరిశోధించడం, దాన్ని పవిత్రీకరించడం అనేది సంఘానికి ఇబ్బందికరం.
ఒక సంఘ నాయకుడు అనేవాడు లోకానుసారమైన జీవితం జీవిస్తూ మరి కొన్ని వ్యసనాలకు బానిస అయ్యాడనుకోండి, అతడు నాయకుడు కాబట్టి అతనికి ఉన్న పట్టును బట్టి, అతనికి ఉన్న కుటుంబ వ్యవస్థ కావచ్చు, లేకపోతే అధికార వ్యవస్థ కావచ్చు, ఆర్థిక వ్యవస్థ కావచ్చు, వాటిని బట్టి సంఘము అతను ఎన్ని పొరపాటు చేసినా కానీ పోనీలే అలా మరి చూచి చూడనట్టుగా పోతున్న వల్ల అతని ప్రభావాన్ని బట్టి సంఘంలోని మరికొందరు కూడా ఆ ప్రభావంలోకి వచ్చే అవకాశం. కాబట్టి మరి దేవుని ప్రార్థన చేస్తూ కాపాడుమని చెప్పిన ఈ 2 అంశాల్లో ఒకటి ఏంటంటే వారు ఐక్యతగా ఉండాలి. అనగా వన్నెస్ ఆఫ్ ది స్పిరిట్. వారు ఏమి చేసినా, ఏమి తలంచినా, ఏ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినా, దేనికి ముందుకు సాగినప్పటికీ కూడా వారిలో క్రీస్తునందలి ఐక్యత కలిగి ఉండాలి. రెండవది, వారు లోకంలోనికి వెళుతున్నారు కాబట్టి లోకంలోని సవాళ్ళను ఎదుర్కోవటానికి, ఆ లోక సంబంధంలోంచి మరి ఎదురయ్యే ఆ సవాళ్ళను ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని వారికి అనుగ్రహించమంటూ కాపాడమని కోరుతాడు. అదే రీతిగా 3వ విషయాన్ని మనం గమనిస్తే 17వ వచనంలో, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. అనగా వారిని కాపాడమని చెప్తూ ఎస్టాబ్లిష్ దెమ్ ఇన్ యువర్ ట్రూత్. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయండి. అనగా ఏ సమస్య కలిగినా, ఏ ఇబ్బంది కలిగినా, ఏ కొరత కలిగినా సత్యాన్ని విడిచిపెట్టక. యేసుప్రభువు వారు స్వయంగా చెప్తారు యోహాను సువార్తలోనే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. పిలాతు కూడా అడుగుతారు సత్యం అనగా ఏమిటి అని. సో ఎదురుగా సత్యం నిలబడి ఉన్నాడు, నిజం నిలబడి ఉన్నాడు. ఆ సత్యాన్ని ప్రశ్నిస్తున్నాడు, సత్యం అనగా ఏమిటి అని పిలాతు. అది కూడా యోహాను సువార్తలో కనబడుతుంది. కాబట్టి సత్యమందు అనగా వారిని ఐక్యతలో పెంపొందింపచేయి, అలాగే బయట నుంచి వచ్చే ఆ శత్రువుల్లోంచి లేకపోతే లోక సంబంధం నుంచి వారిని కాపాడు. అలాగే వారిని సత్యమందు ప్రతిష్ఠ అనగా నాయందు ప్రతిష్ఠ చేయి. ఎస్టాబ్లిష్ దెమ్ ఇన్ మీ. సత్యములో ఎటువంటి లోక సంబంధమైన అబద్ధాలు కానీ లేకపోతే అన్యాచారాలు కానీ వారిలో ప్రవేశించకుండా వారిని సత్యమందు ప్రతిష్ఠించుము అంటారు. అలాగే ముందుకు సాగితే 21వ వచనం చూడండి. తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించట్లేదు. వారి వాక్యం వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలని వారి కొరకు ప్రార్థించుతున్నాను. వారి కొరకును ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ చక్కని మాట ఏంటంటే, నీయందు నేను నాయందు నీవు ఉన్నలాగున వీరును ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థన చేయడం లేదు. అనగా శిష్యుల కొరకు మాత్రమే నేను ప్రార్థన చేయడం లేదు, కానీ వారి వాక్యమందు, వారి వాక్యం వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలని వారి కొరకును ప్రార్థన చేస్తున్నాను. ఎవరి కొరకండి? ఈ శిష్యుల ద్వారా దేవుని వాక్యాన్ని విని క్రీస్తునందు విశ్వసించిన నూతన విశ్వాసుల గురించి కూడా ప్రార్థన చేస్తున్నాడు. వారు కూడా ఏకమై ఉండాలి. ఎంత చక్కని ప్రార్థన చూడండి. దేవుని స్నేహితులుగా పిలువబడ్డ ఆ శిష్యులకు ఆ తండ్రికి చేసే విజ్ఞాపన ఏంటంటే, మొదటగా వారిని ఐక్యమందు అనగా వారు ఏకమై ఉండులాగానే వారిని కాపాడండి. రెండవది, దుష్టు నుంచి వారిని కాపాడండి. మూడవది, వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయండి. నాలుగవది, వారి వాక్యం వలన ఎవరైతే మరి నాయందు విశ్వాసం ఇస్తారో వారు కూడా ఏకమై ఉండులాగిన వారి కొరకును కూడా ప్రార్థన చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఫర్ ద డిసైపుల్స్ బట్ ఆల్సో హూ ఫాలోస్ ద డిసైపుల్స్. అనగా శిష్యులను అనుసరించువారు, శిష్యుల వాక్యం ద్వారా క్రీస్తులోనికి వచ్చిన వారు, శిష్యుల వాక్యోపదేశం ద్వారా క్రీస్తులోనికి అంటుకట్టబడిన వారు, క్రీస్తులో నిలిచి ఉన్నవారు, క్రీస్తును వెంబడించేవారు, నూతన విశ్వాసులు, వారి గురించి కూడా నేను ప్రార్థన చేస్తున్నాను అని ఈ వాక్యంలో చెప్తాడు. మరలా 24వ వచనం చూస్తే, తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవును నాకు అనుగ్రహించిన వారును మనతో కూడా ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన ఈ నా మహిమను వారు చూడవలనని
కోరుచున్నాను. ఈ శిష్యుల గురించి, ఈ స్నేహితుల గురించి చెప్తున్న మాట, తండ్రికి చేస్తున్న ప్రార్థన మనం గమనిస్తే, తండ్రి నేను ఎక్కడ ఉందునో వారును అక్కడ ఉండాలి. తండ్రి ఎక్కడ ఉంటాడండి? కుమారుడు ఎక్కడ ఉంటాడండి? తండ్రి రొమ్మున ఆనుకొని ఉంటాడు. తండ్రి రొమ్మున ఆనుకునేటకు కొనిపోబడ్డాడు ఆయన. ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం అంటాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండనంటూ, ఆయన దేవుని కుమారుడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దేవుని స్వరూపం విడిచిపెట్టి దాసుని స్వరూపము దాల్చి తను తాను తగ్గించుకుని, సో అనగా దేవునితో సమానముగా ఉన్నటువంటి ఆ దేవుని కుమారుడైన క్రీస్తు తండ్రికి ప్రార్థన చేస్తూ, నేను ఉన్న స్థలంలో వారును ఉండులాగున. ఆ మొదటి అధ్యాయంలో 14వ అధ్యాయంలో కూడా అంటాడు, మొదటి భాగంలో, మీ హృదయాలు కలవరపడనియొద్దు, నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను, నేను స్థలములు మీ కొరకు సిద్ధపరచ వెళుచున్నాను, నేను వెళ్ళి మరలా వచ్చి నేనుండు స్థలములో మీరును ఉండులాగున మీ కొరకు స్థలములు సిద్ధపరచ వెళుచున్నాను అంటాడు. సో తండ్రికి చేస్తున్న ప్రార్థన అండి. ఇక్కడ మనకి గమనిస్తే 24వ వచనంలో, తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని, వారును నాతో కూడా ఉండవలనని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని నేను కోరుచున్నాను. ఆ మహిమ రాజ్యములో ఆ తండ్రి కుమారుల ప్రత్యక్షత యందు ఆ శిష్యులు, అనగా యేసును వెంబడించిన ఆయన స్నేహితులు, ఆయన శిష్యులు, ఆయన వాక్యమును అంగీకరించి ఆయన వెంబడించిన వారందరూ కూడా అక్కడ ఉండాలి. ఆ తండ్రి కుమారుల మహిమను చూడాలి. సో వారిని పరమందు నివసింపచేయి అంటూ ఆ శిష్యుల గురించి, ఆ స్నేహితుల గురించి చేసిన ప్రార్థన మనం గమనించవచ్చు. అదే రీతిగా 26వ వచనం కూడా గమనిస్తే, నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును, నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియచేసితిని, ఇంకను తెలియచేసిదని చెప్పెను. మరి చివరిగా ఈ ప్రార్థన ముగింపులో, నీవు నా యందు ఉంచిన ప్రేమ నేను వారి యందును ఉంచాను. ప్రేమ అయిన దేవుడు తన ప్రేమ సంకల్పాన్ని నెరవేర్చడానికి తన కుమారుని మన మధ్యకు పంపించగా, ఆ ప్రేమ సంకల్పాన్ని నెరవేర్చిన ఆ కుమారుడు లోకానికి ప్రేమ ఉండి, ప్రేమ స్వరూపే ఉండి, ఆ ప్రేమను మనకు అనుగ్రహించాడు, అనగా ఆ శిష్యులకు అనుగ్రహించాడు. కాబట్టి వారికి ప్రేమను అనుగ్రహించాను కాబట్టి వారి యందు నేను ఉండునట్లుగా మరి వారికి నీ నామము తెలియచేసేదని ఇంకను తెలియచేయదును. సో శ్రేష్టమైన ప్రార్థన మరి యేసుక్రీస్తు వారు చేసినట్టుగా కనపడుతుంది. ఇవన్నీ కూడా ఎవరికి అనువర్తించబడతాయంటే, ఆయన శిష్యులుగా పిలువబడి వారు దాసులుగా కాక ఆయనకు స్నేహితులుగా, సన్నిహితులుగా కొనసాగుచున్నప్పుడు ఆయన చేసిన ఈ ప్రార్థన 17వ అధ్యాయంలోని ప్రార్థన గమనిస్తే, మొదటిది వారు ఐక్యముగా ఉండాలని, వారి ఐక్యతలో ఉండినట్లుగా వారిని కాపాడుము అంటూ ప్రార్థన చేస్తాడు. రెండవది, నేను లోకములో లేను, వారు లోకములో ఉంటున్నారు కాబట్టి లోక సంబంధి ద్వారా వారికి శ్రమలు కలుగుతాయి, కాబట్టి లోక సంబంధమైన వారిలోంచి, లోక సంబంధమైన శ్రమల్లోంచి వారిని కాపాడు. మూడవది, సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయము, సత్యములో వారిని ప్రతిష్ఠించండి, అనగా నాలో వారిని ప్రతిష్ఠించండి. అదే రీతిగా నాలుగవది, వారును నేనును ఏకమై ఉన్నలాగున వారిని మాత్రమే కాపాడమని కాదు, వారి వాక్యం వలన నన్ను వెంబడించిన వారందరినీ కూడా, అనగా శిష్యుల వాక్యం ద్వారా మరి యేసును వెంబడించిన వారు కూడా ఏకమై ఉండులాగున, వారు కూడా ఒకటై ఉండులాగున వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం నీవు నేను ఏ రీతిగా ఏకమై ఉన్నానో, నేనుండు స్థలములో వారును ఉండాలి, తద్వారా నా మహిమను వారు చూడాలి. అందుకే నా వాక్యమందు వారిని ప్రతిష్ఠించు, నీ నామాన్ని వారికి అప్పగించు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవమని చెప్పుకుంటూ ఆ క్రైస్తవ్యము లేకపోతే క్రైస్తవులము అనే ఆ మాట యొక్క ఆ వాస్తవిక అర్థాన్ని, భావాన్ని కొన్నిసార్లు మనము అర్థం చేసుకోలేక
ఒక సర్వసాధారణమైన క్రైస్తవ జీవితాన్ని కొనసాగింపజేస్తున్నాం. దేవుడు చెప్పిన క్రైస్తవుడు అనే ఈ భావం చాలా చాలా విశిష్టమైనది, చాలా శ్రేష్టమైనది. క్రైస్తవుడు అనగా క్రీస్తును కలిగినవాడు, క్రీస్తులో నిలిచి ఉన్నవాడు, క్రీస్తు శిష్యుడు, క్రీస్తు వాక్యాన్ని బోధించేవాడు, క్రీస్తు చూపిన మాదిరికరమైన జీవితం జీవించేవాడు, దాతృత్వం కలిగిన వాడు, ప్రార్థన చేసేవాడు, ఉపవాసం ఉండేవాడు, సువార్త పరిచర్య చేసేవాడు. అంత మాత్రమే కాకుండా ఈరోజు ధ్యానాన్ని బట్టి ఆయన స్నేహితుడు, దేవుని చేత కాపాడబడేవాడు, దేవుని చేత ప్రేమించబడేవాడు, దేవుని చేత ఐక్యపరచబడేవాడు, దేవుని చేత సఖ్యపరచబడేవాడు. వారి వాక్యం ద్వారా మరి ప్రభువును వెంబడించిన వారు కూడా ఐక్యపరిచే ఆ అద్భుతమైన అవకాశాన్ని అనుగ్రహించేవాడు. సత్యమందు ప్రతిష్ఠించబడేవాడు, దేవుని వాక్యాన్ని అంగీకరించి దేవుడు ఉండే స్థలములో ఉండుటకు దేవుని చేత ఏర్పరచబడినవాడు క్రైస్తవుడు. దేవుడు నివసించే ఆ స్థలములో సదాకాలం నివసించడానికి దేవుని చేత ఏర్పరచబడినవాడు క్రైస్తవుడు. ఇటువంటి ధన్యత దేవుడు ఆయన వెంబడించిన శిష్యులకు అనుగ్రహించాడు. సో క్రైస్తవుడు అనే ఈ భావానికి మరి సఖ్యత కలిగే రీతిగా, లేకపోతే ఆ భావం మన జీవితాల్లో నెరవేర్చబడగలిగే రీతిగా క్రీస్తు శిష్యులుగా, క్రీస్తు అనుచరులుగా, క్రైస్తవులుగా, దేవుని స్నేహితులుగా కొనసాగాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆత్మ ద్వారా ప్రేరేపిస్తున్నాడు. దానికి అనుగుణంగా మన జీవితాన్ని కొనసాగింపచేద్దాం. ప్రార్థన చేస్తాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈ శ్రేష్టమైన ధ్యానాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. క్రైస్తవుడు అంటే దేవుని సేవకుడు మాత్రమే కాదు, దాసుడు కాదు, కానీ ఆయన శిష్యుడు అనగా ఆయన స్నేహితుడు అనే వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ స్నేహితుల గురించి నీ కుమారుని యేసయ్య చేసిన ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయం ఆధారంగా మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఆ ప్రార్థనలో ఆయన వెంబడించిన వారందరూ ఐక్యంగా ఉండాలని, లోకము ద్వారా ఎదురయ్యే ఆ శ్రమలు, ఆ దుష్టు నుంచి వారు కాపాడబడాలని, మరి సత్యమందు ప్రతిష్ఠిత చేయబడాలని, వీరి వాక్యం ద్వారా యేసును వెంబడించిన వారందరూ కూడా ఐక్యంగా ఉండాలని, అదే రీతిగా ఆ తండ్రి కుమారులు ఉండే ఆ పరలోక సంబంధమైన ఆ మహిమరాజ్యంలో వారు కూడా ఉండాలని, కాబట్టి నీ వాక్యం ముందు ప్రతిష్ఠ చేయమని చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. క్రైస్తవుడు అనే ఈ పిలుపులో అంతటి విశిష్టత దాగి ఉంది. దాన్ని తెలుసో తెలియకో, గ్రహించలేకో, దానికి తగిన రీతిగా, ఆ నామధేయానికి తగిన రీతిగా మేము పరిపూర్ణంగా ప్రవర్తించటం